కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయంటారు? మీనరాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతముగానే కొన్ని పనులు జరుగుతాయని చెప్పవచ్చును. కొన్ని ఇబ్బందులు, ఏ పని మొదలు పెడదామన్నా కొన్ని సమస్యలు రావటము జరుగుతూ ఉంటాయి. గ్రహస్థితులన్నీ కూడా అనుకూలముగా లేనందున ఈ చిన్న ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి గాక ఉన్నా కూడా ఒక్కసారిగా వెలుగునిచ్చే అవకాశముగా ఉంటుంది. దైవానుగ్రహం అనేటువంటిది చాలా అవసరము ఉంటుంది కూడా. అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు చేయండి, మీకు మేలు జరుగుతుంది. మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళతో ఒక్కసారి అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళండి, మంచిది జరుగుతుంది. మంచి సలహాలు తీసుకోండి. అలాగే స్థిరాస్తుల విషయంలో విజయము సాధించి పెడతారుగాక మీరు. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో జయము కలుగుతుంది తప్పకుండా. ముఖ్యంగా కోర్టులో ఉండేటువంటి వ్యవహారాల గురించి ఇంకా మేలు జరిగే అవకాశముగా ఉంటుంది మీకు. ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగా ఉండినటువంటి ప్రభుత్వం చే కానీ లేదా ఉద్యోగస్తులకు అనుకూలముగా పై అధికారులు ఉండినా వాళ్ళైనా ఎవరైనా కొంతవరకు అనుకూలముగానే ఉంటారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పుణ్యక్షేత్రాలకు వెళతారు ఈ రాశి వాళ్ళు. అలాగే స్థిరత్వము అనేటువంటిది ఇప్పుడు బాగా చేసుకోగలుగుతారు ఈ రాశి వాళ్ళు. ఎలా మేము స్థిరత్వము పొందాలి ఇంతకాలం నుండి అని ఆలోచన చేసుకునేటువంటి వాళ్లకు ఇది ఒక యోగ మార్గము. అలాగే వ్యాపారస్తులకు, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతముగా ఉంది. బాగా చదువుకోవాలి విద్యార్థులు. బాగా చదువుకోకపోతే కొంచెం ఉత్తీర్ణులు కావటం అనేటువంటిది కష్టం. చదవాలి. చదివిన తర్వాత నిజంగా కూడా బాగా చదివితే విదేశాలకు వెళ్ళవచ్చును, ఉద్యోగము వస్తుంది, మీరు సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రహస్థితులు అంత అనుకూలముగా ఉన్నాయి గాక. ఏది ఏమైనా సినిమా రంగం వాళ్లకు బాగుంది. టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్లకు కూడా చాలా అద్భుతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు.